ఈ ముగ్గురు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసిర్రులో ముగ్గురికి మస్తు దోస్తా అని ఉన్నది. మళ్ళా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక లీడర్ ఏమో కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండు, ఇంకో లీడర్ ఏమో పువ్వు పార్టీలో చేరికైండు. ఇప్పుడు ముగ్గురికి కొట్లాట నడుస్తున్నది. మళ్ళా వరంగల్ పట్టణంలా ఆడ ఎట్లున్నది ఏం కథ ఒకసారి చూడుండ్రి. ఓరుగల్లు రాజకీయం ఓ రకంగా ముందుకోతున్నదుల్లో గురు శిష్యులు కొట్లాడినట్టే ఆరూరి రమేష్ సార్కు కడియం సిఆర్ సార్కు నడుమ ఖతర్నాక్ లొల్లి అవుతున్నది. మళ్ళా ముందుగల్లా కడియం సిఆర్ సారు ఏమంటున్నాడో ఎన్నుండ్రి. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాము. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వినుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కి టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నర్ గదుల్లో టికెట్ ఆయనకే ఇవ్వాలని చెప్పిండట కడియం సిఆర్ సారు. మాకే ఎన్నుపోటు కొడిచిండు అనబట్టే అటెనక బాగానే లాభపడ్డాడు అన్నాడు. బీఆర్ఎస్ పార్టీల 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్టులు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. అగ్గో ఇన్నర్ గదుల్లో 10 బాగానే బాగుపడ్డాడు బీఆర్ఎస్ పార్టీలో అనబట్టే కడియం సిఆర్ సారు ఈ లెక్కలు నడుచుకుంటే ఆరూరు రమేష్ సారు ఇంకో లెక్కలు నడుచుకున్నాడు. ఏమంటున్నాడో ఇనుండ్రి. మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గుంటూరు రామన్ అంట. మరి ఆమెను కాదని నాకే ఓటేయాలి, నేనే స్థానికుని అనబట్టే వాడు గుంటూరు వాసినట్టు. అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ్మ వారసురాల్ని, సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని, ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు. సూచిర్ గదుల్లో వీళ్ళిద్దరి నడుమ ఇట్లా కొట్లాట టక్కబర్ నడుస్తుంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు దిగిండు. కేసీఆర్ సారు మొన్న పిలిపించుకొని ఎట్లయినా నువ్వే గెలిపియాలి బీఆర్ఎస్ అభ్యర్థిని అన్నాడంట. నువ్వు ఈ కథ అంతా చూస్తుంటే మొన్నటి దాకా కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బద్ద శత్రువులు అయ్యిర్రు. చూడాలి మళ్ళా ఈ ముగ్గురు లీడర్ల నడుమ ఎవరు గెలుస్తారో ఏమో.